మళ్ళీ అనుమతులు ఇచ్చేటటువంటి దశలో మంత్రివర్గం నిర్ణయాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి మా దృష్టికి వచ్చింది. నిన్నటిదాకా ఇవాళ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలే కాకుండా మొత్తం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న అంశాలు రెండు. ఒకటి అందులో రుణమాఫీ, రెండోది ఎంసెట్ కౌన్సిల్కి సంబంధించి. ఈ రుణమాఫీకి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అగ్రికల్చర్ మినిస్టర్ పుల్లారావు గారు, అదేవిధంగా బ్యాంక్ అధికారులు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు అందరూ కూడా ప్రతిరోజు కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తూనే ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమంటే రైతులకు ఉన్న వ్యవసాయ రుణాలు, డాక్రా మహిళలకు ఉన్న రుణాలు, అదేవిధంగా చేనేత కార్మికులకు పౌరులు ఉంచుకున్న అప్పులు అన్నీ కూడా మాఫీ చేస్తానన్నారు. అధికారానికి వచ్చిన తర్వాత తొలి సంతకం చేస్తా అని చెప్పి విధి విధానాల కోసం కోటయ్య గారి అధ్యక్షతన కమిటీ వేశారు. ఆ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన తర్వాత మంత్రివర్గం కూర్చొని 1.5 లక్షల రూపాయల వరకు అన్ని రకాల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఈ సందర్భంలో మేము కోరేది ఏమంటే ఆ 1.5 లక్షల రూపాయలు అయితే కనీసం చిన్న సన్నకారు పేద రైతులు కవర్ అవుతారు, అయినా కనీసం ఆ మేరకైనా ఇవాళ చేస్తున్నాడు కదా అని చెప్పి మేము సానుకూలంగానే స్పందించాము. కానీ దురదృష్టం ఏమంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు కూడా రుణాలు మాఫీ కాదు. చంద్రబాబు నాయుడు గారేమో రుణాలు మాఫీ చేయిస్తాం, లేదంటే అప్పు తెచ్చి కడతాం, లేదంటే రీషెడ్యూల్మెంట్ చేయిస్తామని చెప్పారు. తర్వాత స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ చైర్మన్ రాజేంద్రన్ గారు చెప్పింది ఏమంటే రైతులు మొత్తం రుణాలు చెల్లించండి, రుణాలు చెల్లించిన తర్వాత ప్రభుత్వము 5 ఏళ్ల పాటు ఈ చెల్లించిన రుణాన్ని వడ్డీని వాయిదాల వారీగా మీకు ఇస్తారు, ఆ రకంగా నా సజెషన్ అని చెప్పి ఆయన ఒక సజెషన్ ఇచ్చారు. మంత్రి పుల్లారావు గారు ఏం చెప్తా ఉన్నారంటే మీరు డబ్బులు ఎవరైతే ఉన్నాయో రైతులతో ఉన్న వాళ్ళందరూ కూడా కట్టండి, కడితే మీకు గుడ్ విల్ ఉంటుంది కదా అని ఆయన చెప్తా అన్నాడు. ఇవాళ రీషెడ్యూల్మెంట్ అవుతుందేమని నిన్న మొన్నటి వరకు కూడా ఆశలు ఉన్నాయి. కానీ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారు రఘురామ్ రాజన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం అయితే రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం లేదు అనేది ఆయన స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము మరి ఈరోజు ఎన్నో ఆశలు కల్పించింది, పదే సన్మానాలు పొందారు, రైతులందరూ తెచ్చి మీటింగ్లు పెట్టారు, అన్నీ చేశారు. కానీ రాష్ట్రంలో ఒక్క జిల్లాలో కానీ ఒక్క బ్యాంకులో కానీ ఒక్క రైతుకు కానీ రుణమాఫీ జరగలేదు. అదేవిధంగా ఇవాళ జూన్ మాసంలో ఇవ్వాల్సిన ఖరీఫ్ రుణాలు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. ఎందుకంటే పాత రుణాలు కడితే కానీ మేము కొత్త రుణాలు ఇవ్వమని చెప్పి బ్యాంకుల వాళ్ళు ఇవ్వడం లేదు. కాబట్టి బ్యాంకుల్లో కానీ సింగిల్ విండో సొసైటీల్లో కానీ ఎక్కడ కూడా రైతులకు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇవాళ కౌలుదారులు ఉన్నారు, 25 లక్షల మంది కౌలుదారులు. గతంలో రుణమాఫీ వల్ల కూడా వాళ్ళకి ఏం లబ్ధి జరగలేదు, అంతకుముందు వారికి అప్పులు కూడా ఇవ్వలేదు. కాబట్టి కమ్యూనిస్ట్ పార్టీగా మేము కోరాము, అయా 25 లక్షల మంది కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు, గ్రామాల్లో పంట పండిస్తున్నది వాళ్ళకి ఇవ్వాలని మేము పదే కోరినా మేము ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు రుణమాఫీ వల్ల వాళ్ళకి పెద్దగా లబ్ధి జరగలే, కనీసం ఇప్పుడు వాళ్ళకి రుణాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం పూనుకోలే, ఇంతవరకు వారి గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలే. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తూ ఉన్నాం, ఆగస్టు 15వ తేదీలోగా రైతుల రుణాలు మాఫీ చేసి వాళ్ళందరికీ కూడా కొత్త రుణాలు ఇస్తే సరే. అదేవిధంగా కౌలుదారులకు కూడా రుణాలు మంజూరు చేయాలి. అది చేయకపోతే ఆగస్టు 15వ తేదీ తర్వాత ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. రైతాంగాన్ని సమీకరించి ఎక్కడికెక్కడ బ్యాంకుల దగ్గర, కలెక్టర్ ఆఫీసుల దగ్గర నిలదీస్తాం, ధర్నాలు చేపడతాం, ప్రభుత్వానికి మా నిరసన కార్యక్రమాలు ఉంటాయి. ఈ ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు, ఇచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. 15వ తేదీలోగా ఈ సమస్యను పరిష్కారం చేయకపోతే అది ప్రభుత్వానికి బాధ్యత, ఆ తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా సిపిఐ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. తర్వాత రెండోది ఏమంటే ఈ ఎంసెట్ కౌన్సిల్కి సంబంధించి ఇవాళ సుప్రీంకోర్టు వారు చెప్పారు. సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు కేసీఆర్ వైఖరికి చెంపపెట్టది. ఎందుకంటే కేసీఆర్ గారు అధికారానికి రాకముందు, తెలంగాణ ఏర్పడకముందు చెప్పిన దానికి ఇప్పుడు చేస్తున్న దానికి ఏమాత్రం కూడా పొంతనలేదు. అప్పుడేం చెప్పాడు? స్పష్టంగా ఒకటే చెప్పాడు, అసలు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే,
తెలంగాణలో ఉన్న వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళని మేము అందరూ కూడా చల్లగా చూసుకుంటామని చెప్పి ఇప్పుడు 1956 ముందున్న వాళ్ళు మాత్రమే వీళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళని చెప్తానంటే లోకల్ ఎవరు నాన్ లోకల్ ఎవరు అని నిర్ణయించడానికి ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఏదో కొత్తగా ఈయన సృష్టించడానికి పూనుకుంటున్నట్లుగా తప్పుడు పద్ధతుల్లో విద్యార్థుల మధ్య విషబీజాలు నాటుతూ ఉన్నాడు. ఇప్పుడైనా సరే సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము కలిసికట్టుగా చర్చించుకొని విద్యార్థులందరినీ కూడా ఆదుకోవాలి, కౌన్సిలింగ్ జరపాలి, ఆ రకంగా చర్యలు చేపట్టాలని మరోమారు మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా అంగీకరిస్తూ ఉన్నాయి ఉత్తరాంధ్ర చాలా వెనుకబడిన ప్రాంతమని. అదేవిధంగా విభజన బిల్లు నేపథ్యంలో కూడా ఆ రోజు కూడా చర్చకు వచ్చింది. ఉత్తరాంధ్రకు రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలి, ఈ ప్రాంతాల్లో వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి కూడా చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ఆ రోజు నిర్ణయించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఉత్తరాంధ్రకు ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేయలేదు, ఈ సమస్యల పరిష్కారానికి పూనుకోలేదు, నిధులు కేటాయించలేదు. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చ చేపట్టలేదు. అందుకోసం ఇవాళ మా పార్టీ తరఫున సెప్టెంబర్ 9, 10, 11 తేదీల్లో 3 రోజుల పాటు ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో పర్యటించి ఇక్కడున్న సమస్యలు, ప్రత్యేకించి నీటి వనరుల సమస్య, అదేవిధంగా విద్య వైద్య రంగాల్లో, ఇండస్ట్రీస్లో, ఐటీ హబ్లో వీటన్నిటిలో తీసుకోవాల్సిన చర్యల గురించి ఆ 3 రోజుల పాటు మా రాష్ట్ర పార్టీ నాయకత్వం మేమందరం కూడా ఈ జిల్లాల్లో తిరుగుతాం. ఆ సందర్భంగా పోలవరం దగ్గర స్టార్ట్ చేసి 9వ తేదీ 11వ తేదీ వరకు కూడా 3 రోజుల పాటు 3 జిల్లాల్లో కూడా అంతా కూడా తిరిగి ఈ సమస్యలన్నిటి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. దానికి ప్రభుత్వాల స్పందన బట్టి మా యాక్టివిటీ ఉంటుంది. ప్రభుత్వాల పైన ఒత్తిడి తేవడానికి కూడా మేము భవిష్యత్తులో ఆందోళన కూడా పూనుకోవాల్సి రావచ్చు. దానికి కూడా పార్టీ సిద్ధమవుతుంది. అందుకు కానీ ఈ 3 రోజుల పాటు మా పర్యటన పూర్తయిన తర్వాత సమగ్రంగా నివేదిక తయారు చేసి ఆ నివేదిక పైన ఒక సదస్సు ఏర్పాటు చేసి ఆ సదస్సు తర్వాత ప్రభుత్వం పైన ఒత్తిడికి పూనుకోవడానికి కూడా మా పార్టీ కార్యక్రమం తీసుకోబోతా ఉంది. కాబట్టి చివరిది రేపు ఆగస్టు 10, 11 తేదీల్లో హైదరాబాద్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత చండ్ర రాజేశ్వరరావు గారి శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాలు ఉన్నాయి. 10వ తేదీ నాడు అనేక మంది మేధావులను ఒక్క మన భారతదేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా మార్క్సిస్ట్ మేధావులందరూ కూడా ఆహ్వానించి అక్కడ సెమినార్ నిర్వహించబోతా ఉన్నాం. అదేవిధంగా 11వ తేదీ నాడు వేలాది మంది రష్యన్ వాలంటీర్లు అదేవిధంగా ప్రజల్ని కూడా పార్టీ కార్యకర్తలను కూడా సమీకరించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీ సందర్భంగా జరిగే బహిరంగ సభలో సిపిఐ, సిపిఎం, ఆర్ఎస్పి, ఫార్వర్డ్ బ్లాక్ అదేవిధంగా సిపిఐ ఎంఎల్ నాయకులు పాల్గొంటూ ఉన్నారు. సిపిఐ తరఫున జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు, సిపిఎం తరఫున ప్రకాష్ కరాత్ గారు, ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటూ ఉన్నారు. మన ఎన్నికల తర్వాత వామపక్ష పార్టీల నాయకులందరూ కూడా ఒక వేదికపైకి వస్తున్నది ఈ సభ. కాబట్టి ఈ సభకు కూడా ఎంతో రాజకీయ ప్రాధాన్యత ఉంది. దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కూడా మా పార్టీ శ్రేణులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాము.